నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారు ఏ దేవుడిని ఆరాధించాలి, అలానే ఏ టెంపుల్కి వెళ్తే వీళ్ళకి అనుకున్న ఫలితాలన్నీ దక్కుతాయి, అలానే వీళ్ళు ఇంట్లోనే ఉండి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని అంటారు? అంటే గుడికి వెళ్ళి అంత సోమత ఉన్న వాళ్ళు కూడా ఉండరు చాలామంది. సో ఇంట్లోనే చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? ఒకసారి తెలియజేయండి. ఒకటనా అంటే ఒక చిన్న మాట సజెషన్ మీకు. గుడికి వెళ్ళే స్తోమత అనేది వేరు. ఆరోగ్య పరిస్థితులుగా వెళ్ళకపోతే ఇంట్లో చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళే స్తోమత అంటే ఇంటికి ప్రతి ఒక్క దేవాలయంలో మీకేమీ టికెట్ ఏం లేదు. సరే, ఏదో మెయిన్ టెంపుల్లో శ్రీశైలం, అలాగే తిరుపతి, ఆదిరిగుట్ట అట్లాంటి వాటిలో ధర్మదర్శనం కూడా ఉంది, లేదంటే లేదు. సరే, ఒంట్లో బాగాలేకపోతే ఇంటి పట్టునే ఉండి చేసుకునేటువంటివి ఏమైనా ఉంటాయనంటే దాని గురించి మనం ప్లస్ చేసుకోవచ్చు. కానీ గుడికి వెళ్ళే స్తోమత లేదంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఇంటికి వెళ్ళేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకోవాలి, స్తోమత కలిగించుకోవాలి, తప్పకుండా దేవాలయానికి వెళ్ళి తీరాలి. సనాతన ధర్మం నిలబడాలంటే మీ జంజీలందరూ కూడా తప్పకుండా దేవాలయానికి వెళ్ళి తీరాలి. మీరు అనుకున్న పనులు పూర్తవ్వాలంటే మీ ఆత్మస్థైర్యం ఎంత ముఖ్యమో మీరు భగవంతుడి ఆశీస్సు కూడా అంతే ముఖ్యం. సైన్స్ అగెనిస్ట్గా నేను మాట్లాడట్లా. సైన్స్కి మించినటువంటిది ఆధ్యాత్మికమైన ప్రయాణం. తర్వాత సైకలాజికల్ మీకు హెల్ప్ చేస్తుంది బాగా. సో కాబట్టి మీ జంజీలందరూ కూడా తప్పకుండా దేవాలయానికి వెళ్ళాల్సిందే. అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయండి, ధ్యానం చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. సో వృషభ రాశి వారికి, సరే మనం టాపిక్లోకి వచ్చేస్తే, వృషభ రాశి వారికి మంచి ధనయోగం పొందుకునే అవకాశం ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్తే అనుకూలంగా ఉంటుంది అన్నప్పుడు తప్పకుండా వృషభ రాశి వారు అమ్మవారి దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. రెగ్యులర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్తూ ఉండాలి. అది దుర్గమ్మవారు కానీ, లక్ష్మీ అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ. ఇక్కడ మనకి అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఎందుకు అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి? ఈ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడుకు అమ్మవారికి ఉపాసకుడు అవుతాడు. కాబట్టి తప్పకుండా అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేసుకోవడం వల్ల మంచి చైతన్య బుద్ధి, అంటే అనుకూలత, ధనయోగం, వాక్చాతుర్యం పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అందులోనూ సహజంగా శుక్రుడు ధనకారకుడు. సహజ ధనకారకుడు అంటే శుక్రుడే. కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం వల్ల జ్ఞానం అనేటువంటి ధనాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం అనే ధనం వల్ల నీకు ఆర్థిక అభివృద్ధి, నువ్వు అనుకున్నటువంటి కాయిన్స్, నోట్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సువర్ణాభరణ ప్రాప్తి. కాబట్టి మీరు అమ్మవారి గుడికి ఎక్కువగా వెళ్ళడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది చెప్పవచ్చు మనం. ఓకే, ఇంట్లోనే ఉండి ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటే వీళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని అంటారు? ఓకే, ఇక్కడ ఒకటి విశేషం ఏంటంటే లలితా పారాయణం. అంటే సులువైనటువంటి మార్గం వృషభ రాశి వారికి లలితా సహస్రనామ పారాయణం. అది కూడా ఎక్కువ ఉంది స్వామి, పెద్దగా ఉంది, అమ్మో 1000 నామాలు చదవడం సాధ్యమవుతలే మాకు, 25 నిమిషాలండి, నోరు తిరగదండి. మరి ఉల్లిపాయలు తినడం మానేయండి, మాంసం తినడం మానేయండి. బాపులోనే తింటున్నారండి. ఆ దౌర్భాగ్యం సావాస దోషంతోనే బాపులోడు తింటున్నాడు. అది తినకూడదు, మరి తినకుండా ఉండాలి. మరి అలా ఉన్నప్పుడే నోరు తిరుగుతుంది బాగా. 20 నిమిషాల సమయం అమ్మవారికి కేటాయించకపోతే మిగిలిన 23 24 గంటలు నువ్వు దేవుడికి ఏం కేటాయిస్తావు నువ్వు? కాబట్టి నోరు తిరిగిపోయినా ప్రాక్టీస్ చేస్తూ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఒకవేళ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, అలాంటివి చేసే ప్రయత్నం కనుక మీరు చేసినట్టయితే, ప్రారంభం చేస్తే మంచి అనుకూలత ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా బ్రాహ్మణి నెలకు ఒకసారి పిలిచి శుక్రవారం రోజున తప్పకుండా మీరు అలసందలు, బొబ్బర్లు అంటారు, అవి దానం ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మళ్ళీ వృషభ రాశి వారు ముఖ్యంగా ఏ దేవాలయానికి వెళ్ళాలి అని అంటారు? అంటే క్షేత్రాలకు విషయానికి వస్తే మీరు అడిగింది శక్తిపీఠాలు. నిజంగా కదా ఈ వృషభ రాశి వారు శక్తిపీఠాలను కనుక దర్శించగలిగితే చాలా మంచి అమ్మవారి అనుగ్రహం బాగా ఉంటుంది. 18 శక్తిపీఠాలు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి శక్తిపీఠం ఏదైనా సరే వీళ్ళు దర్శనం చేసుకుంటే చాలా మంచి బలం ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఉన్నటువంటి రక్తదోషాలు కూడా పోవడానికి అవకాశం ఈ అమ్మవారి శక్తిపీఠ దర్శనం చేసుకుంటే, అంటే మెచ్యూర్ లేట్గా అయినా, సంతానం లేట్గా అయినా వాళ్ళకి తొందరగా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మనకి. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళు ఈ 18 పీఠాలు, మగవాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళాలి. అంటే లక్ష్మీ ప్రదానికి, ధైర్యానికి, వాక్చాతుర్యానికి మగవాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తే, లైక్ మనకి శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి, పిఠాపురంలో మనకి అమ్మవారి దేవాలయం, పిఠాపురంలో అమ్మవారి దేవాలయం సందర్శించుకోవడం, అలాగే మనకి ఇంకా ఒరిస్సాలో గిరిజాదేవి, ఇలాంటి అంటే ముఖ్యమైనటువంటి శక్తిపీఠాలు కనుక వెళితే తప్పకుండా మీకు జోగులాంబ, మనకి తెలంగాణలో జోగులాంబ అమ్మవారు అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇలాంటి క్షేత్రాలు దర్శనం చేసుకుంటే వృషభ రాశి వారికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఆయా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ బ్రాహ్మణుడికి ఎవరికైనా సరే ఈ అలసందల్ని ఒక తెల్ల జాకెట్ ముట్టలో, అంటే ఒక తెల్ల జాకెట్లో కనుక ముక్కలో వేసి ఆ అలసందలు అంటే బొబ్బర్లు మూట కట్టి ఆ బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఇంకా మంచిది. అక్కడ బ్రాహ్మణుడు దానం తీసుకోలేదు అంటే తీసుకోరు, కొంతమంది తీసుకోలేదు, ఏం చేయాలంటే అక్కడ గోశాల ఉంటుంది.
గోశాలలో తప్పకుండా మీరు ఆ ఉలువల్ని అది అలసందల్ని బొబ్బలని అక్కడ ఆవు తినే దాంట్లో వేస్తే కూడా తప్పకుండా మీకు ఈ శుక్రగ్రహ దోష నివారణ, తొందరగా పెళ్ళవడము ఇలాంటివి కూడా బాగా జరిగే అవకాశాలు, ఆడవాళ్ళకి మంచి అనుకూలత, మగవాళ్ళకి మంచి భార్య వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుందని చెప్పవచ్చు మనం. తప్పకుండా గురుగారు. శుభమస్తు.